జీవితంలో కారణం తెలియకుండా అడ్డంకులు, ఆలస్యాలు, మానసిక ఆందోళనలు వరుసగా ఎదురవుతూ ఉంటే జ్యోతిష్య శాస్త్రంలో దానికి కారణంగా చెప్పే దోషాల్లో కాలసర్ప దోషం ఒకటి. రాహు కేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు చిక్కుకున్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుందని విశ్వాసం. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. సరైన ఆధ్యాత్మిక పరిహారాలు పాటిస్తే మనసుకు ధైర్యం, జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని పండితులు చెబుతారు. ప్రతి సోమవారం పరమశివుడికి నల్ల నువ్వులతో అభిషేకం చేయడం అత్యంత శ్రేష్టం. నాగపంచమి రోజున నాగదేవతలను భక్తితో పూజించడం వల్ల గ్రహదోష ప్రభావం తగ్గుతుందని నమ్మకం. మహామృత్యుంజయ మంత్రం జపం మనసుకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. శనివారం రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేయడం, పేదలకు శక్తి కొలది దానాలు చేయడం వంటి సేవా కార్యక్రమాలు కూడా దోష శాంతికి మార్గంలో భావిస్తారు. భయం కాకుండా భక్తి, సహనం, సత్కార్యాలు వంటి జీవితాన్ని మార్చే నిజమైన పరిహారం అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. గ్రహాల కంటే మన ఆలోచనలు బలంగా ఉంటాయి. భక్తి ఉంటే కాలసర్ప దోషం కూడా జీవిత పాఠంగా మారుతుంది.